హాయ్ అండి, వెల్కమ్ టు సుధా స్టోరీస్ హబ్. సండే అంటే అందరి ఇంట్లో ఖచ్చితంగా నాన్ వెజ్. మా ఇంట్లో అయితే ఈరోజు నెల్లూరు చేపల పులుసు చూసేద్దాం రండి. నెల్లూరు చేపల పులుసు అంటే ఫేమస్ కదా, మరి దీనికి ఏమేమి కావాలో చూసేద్దామా? ఇంకెందుకు వెయిటింగ్, రండి చూసేద్దాం. ఫిష్, చింతపండు, టమాటో, ఆనియన్, ఇక్కడ కనిపించే ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ ఇలాగా ఆయిల్ వేసుకోవాలి బాండీలో. ఆవాలు, ఇంకా జీలకర్ర, ఇంకా మెంతులు, కొంచెం కరివేపాకు, ఇలా పోపు పెట్టుకోవాలి. అప్పుడే ఆనియన్ కూడా వేసుకోవాలి. కొంచెం మగ్గాక టమాటో వేయాలి. ఇది కొంచెం మెత్తగా అయ్యాక ఈలోపు మనం ఇలా ఈ ధనియాలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర వీటిల్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ పౌడర్ వలన కూర నీచు వాసన లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని నీట్గా మనం మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ ఉప్పు, కారం అవేమైనా తగ్గితే మళ్ళీ మనం పులుసు పోసాక మళ్ళీ మనం చూసుకొని వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇలా చింతపండుని ఇట్లా ఫిల్టర్ చేసుకోవాలి. చింతపండు పులుసుని, అంటే వేస్ట్ ఉంటుంది కదా, ఇదంతా పోకుండా. పులుసు కొంచెం తెల్లిన తర్వాత ఇలా చేప ముక్కలను మొత్తం వేసేయాలి. ఇలా మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పౌడరే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇక్కడ మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది, నీచు వాసన ఉండదు. అంతేనండి, కాసేపటికి మన చేపల కూర రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.